టెట్ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. కొండవాగుపాఠం ఇతివృత్తం ఏమిటి క్రింది వానిలో? కొండవాగుపాఠం ఇతివృత్తం ప్రకృతి వర్ణన. కొండవాగుపాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే ప్రకృతి వర్ణన. తర్వాత ప్రశ్న. కస్మలం అను పదానికి అర్థం ఏమిటి? కస్మలం అను పదానికి అర్థం మలినం. కస్మలం అను పదానికి అర్థం ఏంటంటే మలినం. తర్వాత ప్రశ్న. పాలాక్షుడు పర్యాయ పదాలు ఏమిటి? శివుడు, హరుడు. పాలాక్షుడు యొక్క పర్యాయ పదాలు ఏంటంటే శివుడు, హరుడు. తర్వాత ప్రశ్న. కాంక్షా పదానికి వికృతి ఏమిటి? కాంక్షా పదానికి వికృతి ఖర్చు. తర్వాత ప్రశ్న. చీర పదానికి నానార్థ పదాలు. చీర పదానికి నానార్థ పదాలు ఏమిటి? గోచి, రేఖ. తర్వాత ప్రశ్న. భాషకు సంబంధించిన విశేష అర్థాన్ని ఇచ్చే పలుకుబడులను ఏమంటారు? జాతీయాలు అంటారు. తర్వాత ప్రశ్న. నిద్రలో కూడా కన్నులు మూయనిది ఏమిటది? చేప. చేప. తర్వాత ప్రశ్న. పేరుకు బదులుగా వాడే పదం. పేరుకు బదులుగా వాడే పదం ఏది? సర్వనామం. తర్వాత ప్రశ్న. వర్తమాన కాలం అనగా జరుగుతున్న కాలం. వర్తమాన కాలం అంటే ఏంటంటే జరుగుతున్న కాలం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో పంచమీ విభక్తి ప్రత్యయాలు. పంచమీ విభక్తి ప్రత్యయాలు వలనం, కంటెన్, పట్టి. తర్వాత ప్రశ్న. వాక్యాంత బిందువుని ఏమంటారు? వాక్యాంత బిందువుని ఏమంటారు? పూర్ణ విరామము అంటారు. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో నిత్య బహువచనం కానిది? నిత్య బహువచనం కానిది క్రింది వానిలో కేరింతలు. తర్వాత ప్రశ్న. ఇస్ ప్లస్, ఇట్ ప్లస్, ఎర్ ప్లస్, ఆ ఈక్వల్ టు ఇస్త్రా. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో ఉష్మాలు సే, షా, షా, అహ. తర్వాత ప్రశ్న. వచ్చినందుకు పదాన్ని విడదీయండి. వచ్చినందుకు పదాన్ని. వచ్చిన ప్లస్ అందుకు, వచ్చినందుకు. తర్వాత ప్రశ్న. అకారమునకు ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదశంగా వస్తాయి. ఏవో ఆర్లు వస్తాయి. ఈ సూత్రం దేనికి వర్తిస్తుంది క్రింది వానిలో? అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు అనేవి వస్తాయి. ఈ సూత్రం దేనికి వర్తిస్తుంది క్రింది వానిలో? గుణసంధి యొక్క సూత్రం అది. తర్వాత ప్రశ్న. వాయుపుత్రుడు ఏ సమాసం? వాయుపుత్రుడు షష్ఠీ తత్పురుష సమాసం. వాయుపుత్రుడు. తర్వాత ప్రశ్న. 3 గురువులు ఉన్న గణం క్రింది వానిలో? మగనం. 3 గురువులు ఉన్న గణం ఏదంటే మగనం. తర్వాత ప్రశ్న. అన్ని పాదాలలో చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే అది ఏ అలంకారం అవుతుంది? అంత్యానుప్రాస అలంకారం అవుతుంది. అది అంత్యానుప్రాస అలంకారం.
తర్వాత ప్రశ్న అసమాపక్రియకు ఉదాహరణ క్రింది వానిలో రాశి ఇది అసమాపక్రియ. తర్వాత ప్రశ్న నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం అనేది అవగాహన లక్ష్యం. తర్వాత ప్రశ్న భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది. ఇవి మెథడాలజీ సంబంధించిన బిట్స్. ఇవి తెలుగు. లేఖనం. భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకున్నది ఏదంటే లేఖనం. తర్వాత ప్రశ్న ఉపాధ్యాయుడు తన పాఠ్య భాగంలో లోపాలను ఏ విధంగా కనుక్కుంటాడు? స్వీయ మూల్యాంకనం ద్వారా. తర్వాత ప్రశ్న ద్విపార్శ్వ ఉపకరణాలు కానిది క్రింది వానిలో నమూనాలు. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో లఘు ప్రశ్నల వల్ల ప్రయోజనం కానిది. విద్యార్థికి ఒత్తిడి ఉండదు, త్వరగా జవాబు గుర్తిస్తాడు. ఇది లఘు ప్రశ్నల ప్రయోజనం కాదు. ఇవి తెలుగు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.